వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ సంచలన నివేదిక అందజేసింది. రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగింది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17% పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2,06,977 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది. ₹2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని వెల్లడించింది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్స్లు 150% మేర పెరిగినట్టు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వ రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు 1,18,629 కోట్లుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా 17,829 కోట్లు అందించిందని వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి రుణాలు వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది. ఇక రుణాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కాగ్ తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలను బహిర్గతపరచలేదని దుయ్యబట్టింది. ఆయా సంస్థలకు తీసుకున్న బడ్జెటేతర రుణాల వివరాలను ఆడిట్కి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తింది. అంతేకాదు 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు మించి రుణాలు తీసుకుందని పేర్కొంది. జీఎస్డీపీలో 29.7% మేరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా బీఆర్ఎస్ సర్కారు 35.64% అప్పులు చేసిందని ఆక్షేపించింది. బడ్జెట్ నిర్వహణలోనూ లోపాలున్నాయని, కేటాయింపులు లేకుండానే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించింది. ఇక బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న పూచీకత్తు రుణాల్లో 90% సొమ్ములు 5 కార్పొరేషన్లకే అప్పగించిందని వివరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయక గ్రాంట్లను కూడా చాలా ఎక్కువగా అంచనా వేసిందని ఆరోపించింది. పన్నేతర రాబడి అంచనాలు కూడా చేరుకోలేకపోయిందని కాగ్ తెలిపింది. 2021-23 మధ్య కాలంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల్లో 80-84% మేర సొమ్ములు పాత రుణాల చెల్లింపులకే వెచ్చించిందని తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన విధానం కాదని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నివేదికలో కాగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకాలను ఎండగట్టింది. ఈ నివేదికను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభలో 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపైన వ్యవస్థల తీరుపైన కాగ్ నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర జిఎస్డిపి మొత్తంగా 2021-2022 పోలిస్తే 2022-2023లో 16% పెరిగిందని కాగ్ పేర్కొంది. ఇటు రెవెన్యూ రాబడులు గణనీయంగా అంటే దాదాపు 25% మీద పెరిగాయని, రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గిందని, ఇక సొంత పన్నుల రాబడి కూడా 17% పెరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అంచనా వ్యయం ఇటు 2,06,977 కోట్లకు పెరిగిందని, ఇటు 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టులు అంచనా వ్యయం కూడా పెరిగిందని కాగ్ పేర్కొంది. ఇప్పుడు 2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని, 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్స్ 150% మేర
పెరిగాయని, ఇక సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వ రుణాలు ఏర్పాటు చేసిందని కాదు పేర్కొని, అలాగే 2023 బడ్జెట్ లో ఇటు వెలుపల రుణాలు కూడా దాదాపు 1,18,629 కోట్లకు వచ్చిన ఉండగా, మరి ఆ రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలకు 17,829 కోట్లు అందించిందని, రాష్ట్ర అభివృద్ధి రుణాల పైన వడ్డీ పైన ఖర్చు తక్కువ అంచనా వేస్తున్నారని, అయితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయికి రాలేదని, ఇప్పటికే ఇల్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ ఫామ్ పథకాలు ఇలా ఇందులో ఖర్చే చేయలేదని, దళిత బంధు రుణ పథకాలు కేటాయింపులో భారీగా ఖర్చు కాలేదని కాగైతే తన నివేదికలో పేర్కొంది. మరి వచ్చిన రిపోర్ట్లన్నీ కూడా, వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ కూడా పోయాయి అనేట్టుగా కాగ్ ప్రశ్నిస్తూ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇక జిహెచ్ఎంసీ లో అయితే మొత్తం అక్రమాలకు అడ్డాగా మారిందని కూడా కాగ్ పేర్కొంది. దాదాపు అన్ని మున్సిపాలిటీలో పింఛన్ల విషయంలో కావచ్చు, అభివృద్ధి పైన కావచ్చు, పెట్టిన ఖర్చులన్నీ కూడా ధర పెరిగారు. ఇక ఎస్సీ నిధులు కూడా దారి మళ్లించారని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.